ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందైతే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేసిన వెంటనే కింద హైప్ బటన్ అయితే వచ్చేస్తుంది. మీరు ఆ హైప్ దగ్గర క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అయితే అడుగుతుంది. ఆ పాయింట్స్ ఇచ్చేస్తే నా వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుందండి. ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఇది డే ఇన్ మై లైఫ్ అనుకోవచ్చు. మార్నింగ్ ఫస్ట్ లేవగానే ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసి పంపించేశాను. ఆ రోజు పిల్లలు ఇద్దరికీ హాఫ్ డేనే ఉందండి స్కూల్. అందుకని చెప్పేసి ఇంకా స్కూల్కి అయితే రెడీ చేసి స్నాక్స్ ఒక్కటి పెట్టించి పంపించేసాను అనమాట. ప్లస్ ఇంకా మార్నింగ్ లేచి వాళ్ళకు కూడా టిఫిన్ పెట్టి పంపించాను. దోశలు వేసాను అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నా డైలీ రొటీన్ అనమాట ఇది. ఇంకా లేచి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ దోశలైతే వేస్తున్నాను. ఇది నార్మల్ దోశలైతే కాదండి, అదే పెసరట్టు అంటారు కదా, అదనమాట. నేను పెసరట్టు అయితే వేస్తూ ఉన్నాను ఇక్కడ. పిల్లలకు కూడా మార్నింగ్ ఇంకా పెసరట్టే వేసి పంపించాను. వాళ్ళిద్దరైతే తినేసి వెళ్ళారనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మేమైతే వేసుకొని తింటూ ఉన్నాము. ఫస్ట్ అయితే మా వారికైతే వేస్తూ ఉన్నాను. తనకు వేసి ఇచ్చిన తర్వాత ఇంకా నేను కూడా వేసుకొని తింటానన్నమాట. ఎక్కువగా అయితే పెసరట్టు అయితే వేయను. అసలు పెసరట్టు తింటే చాలా మంచిదే, కానీ నేను ఎప్పుడు పెసరట్టు అయితే వేయను. ఎందుకంటే గ్రీన్ కలర్లో అలా వచ్చేస్తుంది కదా, మా చిన్నోడు అసలు తినడనమాట. కానీ ఈరోజు మార్నింగ్ ఇంకా బలవంతంగా తిను నాన్న మంచిది హెల్త్కి అని చెప్పి ఇంకా బలవంతంగా కూర్చోబెట్టి తినిపిస్తే తినేసి వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత చెప్పాను కదా, మేమిద్దరం అయితే ఇక్కడ దోశలు అయితే తింటూ ఉన్నామన్నమాట. ఎక్కువగా నార్మల్ దోశలకే ఇష్టపడతాడనమాట మా చిన్నోడు. అందువల్ల ఇంకా అవే దోశలు వేయడమే అవుతూ ఉంటుంది ఇంట్లో. ఇది ఎప్పుడో ఒక్కసారి, ఒక 6 నెలలకు ఒక్కసారి అలా వేస్తూ ఉంటాను అంతే, ఎక్కువగా వేయను. ఇప్పటి నుంచి రెగ్యులర్గా చేయాలి అనుకుంటున్నాను పెసరట్టు కూడా. ఇంకా అలా దోశలు అయితే తిన్న తర్వాత టీ అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను. నాకు ఒక్కదానికే అనమాట టీ, అందుకే నేను ఒక్కదాన్నే తాగుతున్నాను. మా వారైతే తాగరు. మార్నింగ్ తాగరండి, కానీ ఈవినింగ్ మాత్రం తాగుతారు. ఈవినింగ్ ఎందుకంటే ఆఫీస్ వర్క్లో ఉంటారు కదా, కొంచెం ప్రెషర్కి టెన్షన్కి అలా తాగుతూ ఉంటారనమాట టీ ఈవినింగ్ అయితే. మార్నింగ్ అయితే అస్సలు తాగరు. కొంచెం ఉంది తాగు అన్నా కూడా తాగరనమాట. టీ తాగేసిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేస్తూ ఉన్నాను. ప్రజెంట్ అయితే మా వారి ఒక్కరు వేస్తూ ఉన్నానన్నమాట. నేను వీక్లీ 3 టైమ్స్ అలా వేస్తూ ఉంటానండి బట్టలు. ఇంకా బెడ్షీట్స్ అవి ఉంటే కూడా 4 టైమ్స్ కూడా అవుతుందన్నమాట ఒక్కోసారి. ఇంకా మొత్తానికైతే బట్టలు వేసేసి లిక్విడ్ వేసేసి ఇక్కడ టైం అయితే సెట్ చేస్తూ ఉన్నాను. టైం అయితే ఒక 1 అవర్ అలా పెడతానన్నమాట బట్టలకి. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత కూరగాయలు వచ్చాయన్నమాట. కింద వినిపిస్తూ ఉంది సౌండ్. ఆ కూరగాయలు వచ్చాయి. సరే అని వెళ్ళేసి ఆ కూరగాయలు తీసుకొని వస్తున్నానన్నమాట కిందికెళ్ళి. ఇంకా కిందికెళ్ళి తీసుకొని వచ్చేసాను. అవి ఏమేమి తీసుకొచ్చాను అనేది మీకైతే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ. అంటే ఫస్ట్ ఫ్రిడ్జ్లో అయితే సర్దుకోవాలి కదా, అందుకని చెప్పేసి అన్నీ తీస్తూ ఉన్నానన్నమాట. అదే ఫ్రిడ్జ్లో సర్దడం కోసం తీసి బయట పెట్టానన్నమాట. కొత్తిమీర, మెంతం కూర, పాలకూర, నెక్స్ట్ వచ్చేసి గంగవాయల కూర, ఇంకా పచ్చిమిర్చి అనమాట. ఇవైతే తీసుకొచ్చాను. మేము ఆకుకూరలు బాగానే తింటామండి. వీక్లీ ఒక 2 టైమ్స్ అలా, ఒక్కోసారి 3 టైమ్స్ కూడా తింటూ ఉంటాము. లేదు అంటే ఇంకా పప్పులో వేసుకోవడం అలా కూడా చేస్తాను. మ్యాక్సిమం పప్పులో వేయకుండా ఉండడానికే చూస్తానన్నమాట. కర్రీలాగా వండడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే హెల్త్‌కి మంచిది కాబట్టి ఆకుకూరలు అలానే వండుతానన్నమాట. ఇప్పుడు కూడా ఇంకా పప్పులో ఏం వేయకుండా డైరెక్ట్‌గా కర్రీనే వండడానికే కట్ చేస్తూ ఉన్నానన్నమాట. ఏంటంటే పాలకూరనైతే కట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ. నేనిక్కడ ఫోన్‌లో చూసాననమాట. పాలకూర పచ్చికారం వేసి వండడం అయితే చూశాను. నేను ఏదైనా ఫోన్‌లో యూట్యూబ్‌లో చూశాను అంటే చాలు, అది వెంటనే ట్రై చేయడానికి చూస్తాననమాట. వండడానికి ట్రై చేస్తాను. ఈరోజు ఏదైనా యూట్యూబ్‌లో చూశాను అంటే నెక్స్ట్ డే కంపల్సరీగా అది తెప్పించి వండుతాననమాట. అదేంటో అలా ఈ మధ్య నాకు అలవాటైపోయింది. ఇంకా ఇక్కడ పాలకూర అంతా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చిని కూడా వెజిటబుల్ చాపర్ ఉంటే అందులో అయితే గ్రైండ్ చేసేసాననమాట. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను.
ఆ తర్వాత ఇంకా పాలకూరనైతే ఇక్కడ వాటర్ కింద పెట్టేసి కడుగుతూ ఉన్నాననమాట. చాలా సేపు కడిగాను. మీకు వీడియోలో కొద్దిసేపు కడిగింది మాత్రమే చూపిచ్చాను. అదేంటి అలా కొద్దిసేపే కడిగారు అన్న కామెంట్స్ అయితే రాకూడదని చెప్పేసి చెప్తున్నాను. ఒక 5 మినిట్స్‌కి ఎక్కువే చాలా సేపే కడిగాననమాట. ఆకుకూరల్ని మనము అంటే మందులు అవి వేసి పెంచుతూ ఉంటారు కాబట్టి అందుకే నీట్‌గా అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంకా నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తానికైతే ఇక్కడ పాలకూర పచ్చికారం అయితే వండుతూ ఉన్నాననమాట. ఏం వెరైటీ ఏం కాదు. కాకపోతే నేను ఎప్పుడైనా పాలకూరని మామూలుగా వట్టి కారం వేసే వండుతాననమాట. ఈసారి పచ్చికారం వేసి వండాలని చెప్పి ట్రై చేశాను అంతే. అది యూట్యూబ్‌లో చూసానా అనేది ఏం కాదు కానీ మామూలుగా పచ్చికారం వేసి వండాలి అనుకున్నాను అంతే. ఆ తర్వాత ఇంకా ఆ కర్రీ ప్రాసెస్ అయితే అంతా మొత్తం అయితే ఏం చూపించట్లేదు. ఒక సైడ్ కర్రీ చేస్తూనే ఉన్నాను. నెక్స్ట్ ఇంకో సైడ్ అయితే రైస్ అయితే కడుగుతూ ఉన్నాననమాట. ఎందుకంటే హాఫ్ డేనే అనమాట పిల్లలకి స్కూలు. ఇంకా వెంటనే వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేసరికి వంట చేసేయాలి అని చెప్పేసి ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టేశాననమాట. ఆ తర్వాత మా వారైతే ఇంకా స్నానం చేసేసి వచ్చేసి దీపం అయితే ముట్టిచ్చారు. ఇక్కడ నేను ఇంకా కర్రీ చేస్తూనే ఉన్నాననమాట. ఈ కర్రీది ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశానండి చాలా రోజుల కిందనే. ఇక్కడ నేను నా ఛానల్ ఎండ్ కార్డ్స్‌లో అంటే ఇవి వీడియో ఎండ్ కార్డ్స్‌లో అయినా ఇస్తాను దాని లింక్. లేదంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదంటే నా ఛానల్‌లో పాలకూర పచ్చికారం అని కొట్టినా కూడా వచ్చేస్తదనమాట. ప్రాసెస్ అది అక్కడ ఉంది చూడండి. చాలా బావుందండి టేస్ట్ మాత్రం. ఎందుకంటే ఎప్పుడు వట్టి కారం వేసి చేస్తాను. అదే ఎర్రకారం వేసి చేస్తాను కదా! కానీ ఈసారి పచ్చికారం వేశాను కాబట్టి డిఫరెంట్‌గా చాలా బావుంది టేస్ట్. ఎవరైనా ఒకసారి తెలవకపోతే ట్రై చేయండి. పచ్చికారం వేసి. ఇంకా నాది వంట కంప్లీట్ అయ్యేలోపు ఇంకా మా చిన్నోడు కూడా వచ్చేసాడండి. ఆ రోజు ఎందుకో తెలీదండి హాఫ్ డేనే ఉంది స్కూలు. ఇంకా మా పెద్దోడికి కూడా హాఫ్ డేనే ఉంది. యాక్చువల్‌గా అయితే మా చిన్నోడికి సాటర్డే హాలిడే ఉంటది. మా పెద్దోడికేమో సాటర్డే హాఫ్ డే ఉంటదనమాట. కానీ ఆ రోజు ఎందుకో ఇద్దరికీ హాఫ్ డేనే ఉంది. నాకది గుర్తు రావట్లేదు కానీ ఇది ఎప్పుడో తీసిన వీడియో. అందుకే నాకసలు గుర్తు రావట్లే. ఇద్దరికీ హాఫ్ డేనే ఉందనమాట. ఇంకా వంట అయ్యేలోపు వచ్చేసారు వాళ్ళు. ఫస్ట్ అయితే ఇంకా మా చిన్నోడొచ్చాడనమాట. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మా పెద్ద బాబు వచ్చాడు. ఇంకా మా చిన్నోడొచ్చి షూస్ అది విప్పి డ్రెస్ అది చేంజ్ చేసుకుంటూ ఉన్నాడు. ఈలోగా ఇంకా వాషింగ్ మిషన్‌లో బట్టలు కూడా అయ్యాయన్నమాట. ఎప్పుడో అయ్యాయి. నేనే ఇంకా తీయలేదు. ఇప్పుడైతే తీసి ఆరేస్తూ ఉన్నాననమాట. ఎందుకంటే ఇంకా ఎండ స్టార్ట్ అయిపోతది కదా! మంచిగా ఆరిపోతాయని చెప్పేసి బట్టలైతే తీసి ఆరేస్తూ ఉన్నాననమాట. ఆ తర్వాత ఇంకా మా చిన్నోడికి ఫేస్ వాష్ అది చేపిచ్చి డ్రెస్ అయితే చేంజ్ చేశాను. ఆ తర్వాత ఇంకా నేను కూడా స్నానం చేసేసి వచ్చాననమాట. ఇప్పటివరకు ఎందుకు చేయలేదు అంటే చూసారు కదా మార్నింగ్ నుంచి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను పని. ఈలోగా పిల్లలు కూడా వచ్చారు కాబట్టి ఇంకా లేట్ అయిపోయింది నాకు కూడా. అప్పుడు స్నానం చేసి వచ్చాననమాట. టైం అయితే ఇంకా 1 అవుతూ ఉంది. ఇదిగోండి మా పెద్ద బాబు కూడా వచ్చేసాడనమాట. వచ్చిన తర్వాత ఇంకా వాడు కూడా ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నాడు. ఈలోగా ఇంకా నేను రైస్ అయితే పెట్టేద్దాము తినడానికి అని చెప్పేసి పెడుతూ ఉన్నాననమాట. వేడి వేడిగా ఇంకా రైస్ అయితే పెట్టేసి ముందు రోజు చింతకాయ పచ్చడి కూడా గ్రైండ్ చేశాననమాట. ఇంకా అది చింతకాయ పచ్చడి వేసి అలాగే ఇప్పుడు చేసిన పాలకూర ఇంకా ఇంట్లో కొద్దిగా చికెన్ పికిల్ కూడా ఉండే అనమాట. ఇంకా అది చికెన్ పికిల్ కూడా వేసి పిల్లలకైతే పెట్టిస్తూ ఉన్నాను ఫస్ట్. ఇంకా వాళ్ళకి పెట్టి వాళ్ళు తింటూ ఉన్నప్పుడు ఇంకా నేను మా వారు కూడా పెట్టుకొని తింటూ ఉంటామన్నమాట. ఫస్ట్ అయితే వాళ్ళకి పెడతాను. ఎందుకంటే ఇది కావాలి, అది కావాలి అంటూ ఉంటారనమాట మధ్యలో. అందుకే విసుగొచ్చేస్తది. ఫస్ట్ వాళ్ళకి పెట్టి వాళ్ళకు నచ్చింది అన్న తర్వాత మళ్ళీ నేను పెట్టుకొని తింటాననమాట. లేదంటే దేనికో ఒకదానికి లేవాల్సొస్తది. కింద కూర్చొని ఉంటాం కదా! మళ్ళీ అదొద్దు, ఇదొద్దు అనగానే లేసి వెళ్ళి మళ్ళీ తీసుకొని రావాల్సొస్తది. అందుకని చెప్పి ఫస్ట్ వాళ్ళు పెట్టి వాళ్ళు తిన్నాక కొద్దిగా టేస్ట్ చూసిన తర్వాత నేను పెట్టుకొని తింటాననమాట. రోజు అంతే ఇంకా. ఆ తర్వాత ఇంక ఇక్కడ లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా వీడియో అయితే ఎడిటింగ్ చేస్తూ ఉన్నాననమాట ఇక్కడ. ఉంటాయండి షార్ట్ వీడియోస్ అట్లా మార్నింగ్ టైంలో అయితే షార్ట్ వీడియోసే ఎడిటింగ్ చేస్తాను. నైట్ టైం అయితేనే ఇలా లాంగ్ వీడియోస్ అవి ఎడిటింగ్ చేస్తాననమాట. ఎందుకంటే వెహికల్స్ వెళ్తూ ఉంటాయి ముందు. అవన్నీ చాలా డిస్టర్బెన్సింగ్‌గా ఉంటది. అందుకని చెప్పి ఓన్లీ షార్ట్ వీడియోసే మార్నింగ్ టైంలో ఎడిటింగ్ చేస్తున్నాను ఈ మధ్య. ఇంకా నైట్ అయితే లాంగ్ వీడియోస్ ఎడిటింగ్ చేస్తున్నాననమాట. ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బట్టలన్నీ
ఉండే అనమాట. ముందు రోజు కూడా కొన్ని ఉతికినవి ఉండే. అవన్నీ మడతబెట్టేసి ఇక్కడ కబోర్డ్స్‌లో అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇవి ఈరోజు వేసినవి కాదండి. ముందు రోజు అన్నీ నావి ఉతికాననమాట. ఆహ్, ఈరోజు వేసినవి అన్నీ మా వారివనమాట. అలా ఇంకా మొత్తానికైతే నావి ఉంటే అవన్నీ మడతబెట్టేసి కబోర్డ్స్‌లో అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా కబోర్డ్స్‌లో పెట్టేసిన తర్వాత అంట్లు ఉండేయండి. అంట్లయితే తోమేశాను. ఇంకా అది వీడియో అయితే ఏమి తీయలేదు అంట్లు తోమేది. అంట్లు తోమేసిన తర్వాత నాకప్పటికే టైం అయిపోతూనే ఉందండి. ఏంటో తెలీదు. తిన్నాము, వీడియో ఎడిటింగ్ చేశాను. వీడియో ఎడిటింగ్ దగ్గరే నాకు చాలా లేట్ అయిపోయిందనమాట. ఆ రోజు లాంగ్ వీడియోనే ఎడిటింగ్ చేశాను. అందుకే చాలా లేట్ అయిపోయింది. ఇంకా వీడియో ఎడిటింగ్ చేసి, బట్టలు మడతబెట్టేసి, అంట్లు తోమేసరికే టైం 4:30 అలా అయ్యిందనమాట అప్పటికే. ఇంకా ఆ టైం 4:30 అయింది కదా! టీ అన్నా తాగుదాము అనేసి టీ అయితే పెట్టాను. ఇంకా మా పిల్లలేంటంటే చాయ్‌లో మురుకులు కావాలి అన్నారనమాట. సరే అని చెప్పి వాళ్ళ ముగ్గురి కోసం, పిల్లలిద్దరి కోసం, మా వారి కోసం ఇక్కడ టీలో అయితే మురుకులు వేస్తూ ఉన్నాను. నేనైతే తినలేదండి. నాకు ఈవినింగ్ అయితే కంపల్సరీగా నార్మల్‌గా టీ తాగాలనే అనిపిస్తది. అందులో ఏం వేసుకొని తినాలి అట్లా అనిపించదనమాట. అందుకని వాళ్ళ కోసం ఇక్కడ టీలో మురుకులైతే వేస్తూ ఉన్నాను. ఇంకా మురుకులు వేసేసి ఇచ్చేసాననమాట. వీళ్ళు తింటూ ఉన్నారు. ఇంకా మా వారికి కూడా ఇచ్చాను. తను కూడా తింటూ ఉన్నాడు. ఇంకా అలా టీ తాగేసిన తర్వాత ఇంకా బయటికైతే వెళ్ళామనమాట. దేనికోసం అంటే నాది మధ్యలో డ్రాప్ అయింది కదా మొన్న ఫోన్ తీసుకోవడము. అందుకోసం మళ్ళీ ఫోన్ తీసుకుందాము అని చెప్పేసి మళ్ళీ అదే షాప్‌కైతే వెళ్తూ ఉన్నామనమాట. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! నా ఫోనయితే చాలా పెద్ద ప్రాబ్లమ్ అయిపోయిందండి. ఎప్పుడు పడితే అప్పుడు పాడవుతుంది. రిపేర్‌కి తీసుకెళ్ళడము, అక్కడే రిపేర్‌కే చాలా అమౌంట్ అవ్వడము, అలా అవుతూనే ఉందనమాట. ఇంకా ఇలా అయితే అవ్వదు. సరే తీసేసుకుందాం కొత్తది అని చెప్పి మళ్ళీ వెళ్ళామనమాట. ఇంకా ఈసారైతే మా వారు గిఫ్ట్ ఇస్తున్నారనమాట ఫోను. ఇంతకుముందు 2 మొబైల్స్ అయితే నేను కొనుక్కున్నాను. కానీ ఈసారి మాత్రం మా వారిచ్చారు గిఫ్ట్‌గా. ఇంకా అందుకే తన చేతుల మీదుగా తీసుకుంటున్నాను. మా వారేమో అవసరమా ఇదంతా? ఇంకా మళ్ళీ దాన్ని వీడియో తీసి పెడుతున్నావు అవసరమా అని చెప్పి ఇవ్వను అన్నట్టుగా పక్కకు కూర్చున్నారనమాట. ఇంకా నేనే బలవంతంగా తన చేతుల మీదుగా ఇప్పించుకుంటూ ఉన్నాననమాట. బావుందండి. ఫోన్ మాత్రం చాలా బావుంది. కానీ నిజంగా మీకిప్పుడు చెప్పాలా, నేనిప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉండి, ఈ వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను కానీ, అయినా కూడా నేను ఇంతవరకు ఇంకా కొత్త మొబైల్ యూజ్ చేయలేదు. దాన్ని అలానే పక్కన పెట్టాను. ఎందుకంటే, ఈ పాత మొబైల్‌లో ఉన్న డేటా అంతా క్లియర్ చేసేస్తే, అప్పుడు ఆ కొత్త మొబైల్ యూజ్ చేద్దాము అన్నట్టుగా అది అలానే పెట్టేసాననమాట. ఇప్పటికి 20 డేస్ అయిపోతుంది నేను మొబైల్ తీసుకొని కూడా. అది అలాగే పక్కన పెట్టేసాననమాట. ఇవి ఇంకా పాత మొబైల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ పోస్ట్ చేసి డేటా అంతా క్లియర్ చేసేసి ఈ మెయిల్ ఐడీతో అందులో లాగిన్ అవుదాము అని చెప్పేసి ఆ ఫోన్‌ని అలాగే కొత్తది అక్కడ పక్కన పెట్టేసాననమాట. ఇంకా అలా ఫోన్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. వచ్చిన తర్వాత కాసేపయితే ఇంకా బయట కూర్చున్నానండి నేను. చల్లగాలొస్తుంది. సరే అని చెప్పి కాసేపు బయట కూర్చున్నాననమాట. అలా చల్లగాలికి కాసేపయితే బయట కూర్చొని వచ్చేసాననమాట. ఇంకా ఆల్మోస్ట్ మళ్ళా డిన్నర్ టైం అవుతూనే ఉంది. మన లేడీస్‌కి ఏం పనండి ఇదే కదా! వండడం, పెట్టడం, తోమడం, ఊకడం ఇదే ఉంటుంది కదా! అంటే జాబులు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ హౌస్ వైఫ్స్‌కి ఏముందండి ఇదే పని కదా! ఇంట్లో రొటీన్‌గా. ఇంకా అలా నైట్ ఇంకా డిన్నర్ టైం అయిపోయింది. ఈ మధ్య మేము నైట్ టిఫిన్సే చేస్తున్నామండి. మాక్సిమం చపాతీ, ఉప్మా, దోస, ఇడ్లీ ఇవే నైట్ కూడా తింటూ ఉన్నామనమాట. నైట్ రైస్ మొత్తం మానేసాము. ఇంకా సరే అని చెప్పి ఏం చేయాలి అని అడిగితే, "అన్నీ తిని తిని బోర్‌గానే ఉన్నాయి మమ్మీ" అన్నారు పిల్లలు. ఇంకా మా వారు కూడా సరేలే ఆహ్, ఎ ఏం తింటాం ఊరికే టిఫిన్సే అన్నట్టుగా అన్నారు. సరే రైసే వండనా ఇంకా కర్రీ ఉంది కదా మార్నింగ్‌ది అనంటే, నైట్ రైస్ కూడా వద్దన్నారనమాట. సరే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే నాకు ఇంట్లో అన్ని వెజిటబుల్స్ అయితే ఉన్నాయి. సరేలే మంచూరియా అన్నా చేద్దాము నైట్ డిన్నర్‌కి అన్నట్టుగా స్టార్ట్ చేశాననమాట. క్యారెట్, క్యాబేజీ, గోబీ అలాగే ఆలు ఇవన్నీ మొత్తం అన్నీ తురిమాననమాట. తురిమి ఇక్కడ మంచూరియా అయితే స్టార్ట్ చేశాను. ఆహ్, ఈ మధ్య ఈవినింగ్ టైము స్నాక్స్ అయితే మొత్తం చేయడం బంద్ చేశానండి. ఎందుకంటే మార్నింగ్ టిఫిను, మధ్యాహ్నం లంచు అప్పటికే ఏదో లేట్ అయిపోతూనే ఉంది. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ తినే అంత టైం కూడా ఉండట్లేదు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏవో ఒకటి బిస్కెట్స్ అలా తినేస్తున్నారు. ట్యూషన్‌కి వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా స్నాక్స్ చేసి పెట్టడానికి నాకు కుదరట్లేదు. వాళ్ళకి తినడానికి వాళ్ళకి కూడా కుదరట్లేదనమాట. ట్యూషన్‌కెళ్ళి వచ్చేసరికి డిన్నర్ టైం అవుతూనే ఉంటది. నైట్ 8కి అలా వస్తారనమాట ట్యూషన్ నుంచి.
ఇంకా డిన్నర్ టైం అవుతూనే ఉంటది. ఇంకా స్నాక్స్ తినడానికి అసలు కుదరట్లేదు ఈ మధ్య. అందుకే మొత్తం స్నాక్స్ చేయడం అయితే మానేశాననమాట. సరే అస్సలు స్నాక్స్ అనేదే చేస్తలేను కదా! ఇంక ఈ వెజిటబుల్స్ అన్నీ అలాగే ఉండిపోతూ ఉన్నాయి. సరే నైట్ డిన్నర్‌కే ఇలా ఒక స్నాక్స్ చేసి పెట్టేస్తా అన్నట్టుగా ఇంకా మంచూరియా చేయడం అయితే స్టార్ట్ చేశాననమాట. అన్ని వెజిటబుల్స్ తురిమి అందులో అన్నీ కార్న్‌ఫ్లోర్, మైదా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి కలిపి బాల్స్ లాగా చేసి ఆయిల్‌లో ఫ్రై చేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మంచూరియా లాగా అన్ని సాసెస్ వేసి మంచూరియా అయితే చేశాననమాట. అందరికీ ప్రాసెస్ తెలిసిందే. ప్రాసెస్ తెలియకపోతే నా ఛానల్‌లో వెజ్ మంచూరియా కూడా లింక్ అయితే ఉంది. ఇక్కడ లాస్ట్‌లో ఎండ్ కార్డ్స్‌లో ఇస్తాను. లేదంటే డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను వెజ్ మంచూరియా ప్రాసెస్. బావుంటదండి. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటది. ఇంక ఇక్కడ నైట్ డిన్నర్‌కి వెజ్ మంచూరియా చేసుకొని తినేసాము. తిన్న తర్వాత ఇంకా అంట్లయితే తోమేశాననమాట. తోమిన తర్వాత మళ్ళీ బయటికైతే వెళ్తూ ఉన్నాము. ఇంకా నైట్ బయటికి వెళ్తున్నామంటే కామన్‌గా ఎక్కడికి వెళ్తామో మీ అందరికీ తెలుసు నా వీడియోస్‌లో. మళ్ళీ మూవీకైతే వెళ్తూ ఉన్నామనమాట. ఇంకా అలా ఆర్ట్ థియేటర్‌కైతే వచ్చాము. ఆర్ట్ అంటే 'రవితేజ' గారిది ఉంది కదా! మూవీ థియేటర్. ఇంకా ఆ థియేటర్‌కైతే వచ్చామనమాట. బావుంటదండి థియేటర్ చాలా బావుంటది. అందులో ఒక్కొక్క సౌండ్ సిస్టమ్ అలా ఉంటదనమాట స్క్రీన్స్. ఒక్కో స్క్రీన్‌లో ఒక్కో సౌండ్ సిస్టమ్ అయితే ఉంటది. చాలా బావుంటదనమాట థియేటర్. ఇంకా అలా ఆర్ట్ థియేటర్‌కైతే వచ్చామనమాట. వచ్చి కిందికెళ్ళి కార్ పార్కింగ్ చేసుకొని ఇంకా లిఫ్ట్ దగ్గరికైతే వచ్చాము. చూసారా లిఫ్ట్ దగ్గర కూడా ఎంత వెయిటింగ్ ఉందో. చాలా అంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మేము సినిమాలకైతే చాలా వెళ్తూ ఉంటామండి. ట్రిప్స్‌కైతే ఇయర్లీ వన్స్ అలా ట్రిప్పు ఏదైనా పెద్ద ట్రిప్ అలా వేసుకొని వెళ్తూ ఉంటాం. కానీ మూవీస్‌కి మాత్రం అసలు కంటిన్యూయస్‌గా వెళ్తూ ఉంటామనమాట. ఏదైనా మూవీ రిలీజ్ అయిందంటే అది మంచి టాక్ వచ్చిందనుకోండి, ఇంకా అంతే నెక్స్ట్ టికెట్స్ బుక్ చేస్తూనే ఉంటారు. తీసుకెళ్ళిపోతారనమాట మా వారు. అలా ఇప్పటికీ 130 అబోవ్ ఆల్మోస్ట్ 135 మూవీస్ ఏమో చూసామండి. నేను ఒక వీడియోలో కూడా చెప్పాను 120 అబోవ్ సినిమాస్ చూసాము అని చెప్పి వ్లాగ్ కూడా పోస్ట్ చేశాను. అలా 135 అలా అయ్యాయనుకుంటా ఇప్పటికి మూవీస్. ఇంకా అలా సినిమాకెళ్ళి సినిమా క్లిప్స్ అయితే ఏవి యాడ్ చేయట్లేదండి. మూవీ క్లిప్స్ యాడ్ చేస్తే కాపీరైట్స్ అవన్నీ వస్తాయి కదా! అందుకే ఏం యాడ్ చేయట్లేదు. అలా మూవీ చూసేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇలా ఈ రోజంతా గడిచిపోయిందండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆడవాళ్ళు ఎంత బిజీగా ఉంటారు, ఎంత వర్క్ చేస్తారనేదైతే ఈ వీడియోలో అందరికీ అర్థమయ్యే ఉంటది. ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.